జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు మరింత దూకుడుగా చర్యలు చేపడుతున్నాయి. అనంతనాగ్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాదులు ఆదిల్ తోకర్, హరూన్ రషీద్ల ఆస్తులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. భద్రతా బలగాలు స్థానిక పరిపాలన సమన్వయంతో ఉగ్రవాదులకు చెందిన ఇందులో ఆదిల్ తోకర్ ఇటీవల నిర్మించిన కొత్త ఇల్లు కూడా ఉండటం గమనార్హం. ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలాంటి మద్దతు లేదా ఆశ్రయం కల్పించినా సహించబోమని స్పష్టమైన సందేశాన్ని ఈ చర్యల ద్వారా అధికారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు భద్రతా బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఇటువంటి చర్యలు కొనసాగుతాయని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నారు.